ఈ కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ఇదే రోజున అధికారంలోకి ప్రజలు తీసుకొచ్చారు. అధికారంలో రావటానికి గల కారణాలు మోసపూరిత వాగ్దానాలు. 143 వాగ్దానాలు చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు చెప్పినటువంటి సందర్భం ఉంది. ప్రతి మహిళను ఇంప్రెస్ చేసేటట్టు మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 అని ఒక స్లోగన్ తీసుకొచ్చారు. విచిత్రంగా రైతులకి రైతు భరోసా ఇవ్వలేదు గత సంవత్సర కాలంగా. విద్యార్థులకి విద్యా దీవెన అందలేదు. అదేవిధంగా అమ్మఒడి అని పెట్టారు, అది ఎవరికి అందుబాటులోకి రాలేదు. తల్లికి వందనం అన్నారు, ఎవరికి అందుబాటులో రాలేదు. అదేవిధంగా రైతుకి 20,000, నిరుద్యోగ భృతి 3,000 ప్రతి ఒక్కరికి కూడా అందిస్తూ ఉన్నారు. 20 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ పట్టించుకోలేదు. ఆటో వాళ్ళకి 10,000, టైలర్స్కి 10,000, అదేవిధంగా రజకులకి 10,000, అదేవిధంగా నాయి బ్రాహ్మణ్స్కి 10,000. ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా బెనిఫిట్. ఉచిత బస్సు అన్నారు, మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు 1,500 ఇస్తారేమో మహిళలు ఎదురు చూస్తున్నారు. ఉచిత బస్సు ఇస్తారేమో సరదాగా జిల్లా ఆఫీసుకు పోయి పనులు చేసుకొని రావచ్చు, పట్టణానికి పోయి పనులు చేసుకొని రావచ్చు అనుకుంటున్నారు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి 50 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి 4,000 పెన్షన్ ఇస్తానన్నారు. ఎన్ని అబద్ధాలండి!